ప్రైజ్ ది లార్డ్ అండి. బాగున్నారు కదా? ఎస్, ఈ నెల అనగా సెప్టెంబర్ నెలలో జరుగుతున్న సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనల కొరకు మరి మీరు ప్రార్థిస్తున్నారు కదా. ఎస్, చూడండి, అద్భుతమైన రీతిలో మరి అద్భుతమైన కార్యాలను ప్రభు మన జీవితంలో జరిగించడానికి, మనలందరినీ కూడా ఒక నూతనమైన ఉజ్జీవంలోనికి నడిపించడానికే మరి ఈ సువార్త స్వస్థ విడుదల తైలాభిషేక ఆరాధనలండి. మరి దయచేసి గమనించండి, సెప్టెంబర్ 9వ తారీఖు విజయవాడ రాబోతూ ఉన్నాము. విజయవాడలో కందుకూరి కళ్యాణ మండపం జింకాన గ్రౌండ్స్ పక్కనున్న మరి ఈ కళ్యాణ మండపం నందుయే మరి ఉదయం 9 గంటలకు సెప్టెంబర్ 9వ తారీఖు అద్భుతమైన శక్తివంతమైన ఆరాధన మీ కుటుంబ చరిత్రను, జీవిత చరిత్రను మార్చడానికి మరి ఈ ఆరాధన ప్రభు జరిగించినై ఉన్నారు. తప్పక మరి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అలాగే వెంటనే 10వ తారీఖు ఒంగోలు ప్రాంతానికి రాబోతున్నాం. ఒంగోలులో ఉన్న మరి అంబేద్కర్ భవన్ లో మరి ఈ అద్భుతకరమైన ఆరాధన మొట్టమొదటిసారి మరి జరగనై ఉందండి. తప్పక ఒంగోలు చుట్టుపక్కన పరిసర ప్రాంత ప్రజలు ఎవరు ఉన్న ఈ సువార్త స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనని మరి మిస్ అవ్వకండి. అనేకమైన మరి కార్యాలు ప్రభు చేయబోతూ ఉన్నారు. పడిపోయిన మరి జీవితాలను కట్టబోతూ ఉన్నారు. చెదిరిపోయిన కుటుంబాలను మరి కుటుంబ చరిత్రను ప్రభు మార్చినై ఉన్నారు. ఈ ఆరాధన ద్వారా గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నారు. అలాగే మరి సెప్టెంబర్ 13వ తారీఖు అనగా 2వ శనివారం ఉదయం 9 గంటలకు భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ ఆరాధన తైలాభిషేక ఆరాధన జరగనే ఉంది. మిస్ చేయకండి, తప్పక పాల్గొనండి. మే గాడ్ బ్లెస్ యూ. సెప్టెంబర్ 9వ తారీఖు 2వ మంగళవారం విజయవాడ, 2వ బుధవారం వచ్చి ఒంగోలులో జరగనై ఉంది. సెప్టెంబర్ 10వ తారీఖు, సెప్టెంబర్ 13వ తారీఖు 2వ శనివారం మరి భద్రాద్రి కొత్తగూడెంలోనే ఈ ఆరాధన జరగనే ఉంది. రండి, తప్పక మీ జీవితాలను ప్రభు అద్భుతమైన రీతిలో నడిపించినై ఉన్నారు. అద్భుతమైన శక్తివంతమైన వాక్యము ద్వారా, ఆరాధనల ద్వారా మిమ్మల్ని దేవుడు అద్భుతమైన రీతిలో మరి మీ జీవితంలో, మీ ఆత్మీయ జీవితంలో కొనసాగించబోతున్నారు. మేము సిద్ధపడుతున్నాం, మీరు కూడా సిద్ధపడండి. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి అందరికీ. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడేయండును గాక. ప్రతి ఉదయం చాలా అద్భుతంగా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు కదా. మీ అందరి కొరకు మీ ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మరి మేము చదువుతూ ఉన్నాం. మరి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ధైర్యంగా ఉండండి. మరి అద్భుతమైన రీతిలో మరి ప్రభు మనల్ని ఎలా నడిపిస్తున్నారో ఇక్కడ కూడా నడిపించనే ఉన్నారు. ధైర్యంగా ఉండండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ఈ ఉదయం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు యోబు గ్రంథం 36వ అధ్యాయం 16వ వచనం. బాధల నుండి ఆయన నిన్ను తప్పించును. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, బాధల్లో నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మరి ఈ చక్కని మాటను పట్టుకొని ప్రార్థించండి. బాధల్లో నుండి ఆయన మనల్ని తప్పించే దేవుడై ఉన్నారండి. ఎంత చక్కగా మరి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని పొందుకుంటున్నాం కదా. ఏ మనుషులు ఎవరి వల్ల ఏది కాదు, జరగదు. ప్రైజ్ ది లార్డ్. మనం ఎవరి ద్వారానో ఏదో జరుగుతుందని మరి పరిగెత్తుతూ ఉంటామండి జీవితంలో. కానీ అంత నిష్ప్రయోజనం. బాధల్లో నుండి తప్పించే దేవుడు, ఏకైక దేవుడు, మనం ఆరాధిస్తున్న, నమ్ముకున్న, సేవిస్తున్న నజరైన యేసుక్రీస్తు మాత్రమే. ఆమేన్. అంత చక్కని దేవుడు మనకుండగా ఇంకా దిగులెందుకు కదా. బాధల్లో నుండి ఆయన తప్పించే దేవుడై ఉన్నారు. ఇదిగో ఆ బాధల నుంచి మనం తప్పించబడాలంటే ఒక్కటే అండి మార్గము. దేవుడై ఉన్నారు మొదటిగా. చూడండి, అయితే మనము చేయాల్సిన పని ఏంటి అంటే మనం ప్రభుని ఆశ్రయించే వారిగా ఉండాలి. ప్రభు సన్నిధానంలో మనం ఆ బాధల్లో మరి మనం ఉన్నప్పుడు దేవుని వైపే చూస్తూ దేవుడు మరి అద్భుతమైన రీతిలో మన జీవితంలో కార్యము చేయగల దేవుడై ఉన్నారు. అయితే ఖచ్చితంగా ఆయన పైననే మనం
ఆధారపడితే, ఆయననే మనం నిశ్చయంగా ఆనుకుంటే ఆయన మనల్ని గొప్ప చేసే దేవుడై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ప్రియ సహోదరి సహోదరి, అధైర్యపడకండి. మీకున్న ప్రతి బాధ నుంచి ప్రభువే తప్పించబోతున్నారు. అది ఏ బాధ అయినా సరే, ఒక చిన్న ఇబ్బంది రాగానే, ఒక చిన్న పరిస్థితి మనకు అనుకూలంగా లేకపోతే మనం బాధపడుతూ ఉంటాం, ఎవరిపైననో ఆధారపడుతూ ఉంటాం. మనకున్న పరిస్థితులన్నీ బాగుంటే ప్రభుని స్తుతిస్తాం, లేదంటే ఆ ప్రతికూల సమయంలో దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోయే వారిగా ఉంటూ ఉంటాం. మన జీవితాలు ఎన్నటికీ ఎప్పటికీ అలా ఉండడానికి వీల్లేదండి. నీ పరిస్థితి ఏమైనా ప్రభుని నువ్వు కనుక స్తుతిస్తే నీ స్థితిగతులే మార్చబడతాయి. ప్రైజ్ ది లార్డ్. నీ బాధల్లో ఉన్నప్పుడు స్తుతించు, ప్రభు నీ స్థితిని మార్చే దేవుడై ఉన్నారు. పౌలు శీలలో చెరసాలలో ఉన్నప్పుడు స్తుతించారండి. స్తుతి అద్భుతమైన రీతిలో వారికి ఉన్న ఆ బాధల్లో నుండి, ఆ భయంకరమైన పరిస్థితిలో నుండి మనల్ని తప్పించే దేవుడే ఉన్నారు. చూడండి, పౌలు శీలని ఎలా వారు చేసిన స్తుతి తప్పించిందో, ఆ ప్రతి సంఖ్యల నుంచి ప్రభు నిన్ను కూడా విడిపించే దేవుడే ఉన్నారు, నిన్ను కూడా గొప్ప చేసే దేవుడే ఉన్నారు. అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి. నీ పరిస్థితి ఏదైనా ప్రభుతో చెప్పుకొని ప్రతి బాధల నుంచి ప్రభువే నిన్ను తప్పించి నిన్ను గొప్ప చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏ ఉదయకాల సమయంలో ప్రభు ఇంత అద్భుతంగా మాట్లాడుతుండగా ఆయన చేతులు పట్టుకుందామా, ప్రార్థిద్దామా. దేవ, నాకున్న ఈ బాధ నుంచి తొలగించు. మొట్టమొదటిగా మన అడుగులు పడవలసింది దేవుని వైపేనండి. మన చూపులు పడవలసింది దేవుని వైపే. మనం ఆశ్రయించాల్సింది దేవుని వైపే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఎవరి వల్ల ఏమి జరగదు, కానీ సమస్తమైన కార్యాలు జరిగేవి ఆయన ద్వారానే. ఉదయకాల సమయంలో ప్రభు ఇంత స్పష్టంగా మాట్లాడుతుండగా బలమైన ప్రార్థిద్దామా. నీ ప్రార్థన ఎంత బలముగా ఉంటే, నువ్వు ఎంత బలముగా ప్రభుని ఆశ్రయిస్తే అన్ని గొప్ప కార్యాలు, అన్ని బలమైన కార్యాలు. ప్రార్థిద్దాం. ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఈ ఉదయకాలం సమయంలో మీ బలమైన శ్రేష్టకరమైన మాటల ద్వారా బలపరచబడుతున్నామయ్యా. అయా, బాధల నుండి మమ్మల్ని తప్పించే దేవుడవు నీవే. ఈ ఉదయకాల సమయంలో ఈ బలమైన మాటలు మమ్మల్ని ఎంతగానో తృప్తిపరుస్తూ ఉన్నాయి, ఎంతగానో ఆదరిస్తున్నాయి, ఎంతగానో అయా ఇదిగోండి దీవెనలు పొందుకుంటున్నాం ఈ మాటల ద్వారా. ప్రతి ఒక్క విషయంలో ప్రభా ఇలాగనే మీరు మాట్లాడుతూ నడిపిస్తున్నందుకు స్తోత్రం. మా ప్రియులు ఎంతమంది అయితే బాధల్లో ఉన్నారో ఆ భయంకరమైన బాధల నుంచి మీరు విడిపించండి, గొప్ప చేయండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం చేయండి, గొప్ప చేయమని వేడుకున్నాం. చేసిన ప్రతి పనులలో కృప కలుగును గాక, క్షేమం కలుగును గాక. వెళ్తున్న ప్రతి మార్గాల్లో మీరు తోడే ఉండండి. ఈ రోజంతట్లో మా ప్రియులు ప్రభా బయటికి వెళ్తుండగా, వస్తుండగా ప్రయాణంలో క్షేమం కలుగును గాక, మీరే తోడే ఉందరు గాక. అలాగే మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో మంచి ఆరోగ్యాన్ని మీరు దయచండి, నీ కృపచేత నింపండి. ప్రతి ఆటంకాలపైన, పోరాటాలపైన విజయం కలుగును గాక. అలాగే మేము ప్రార్థిస్తున్నాం ఈ ఉదయకాల సమయంలో అయా నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక ఎంతమంది అయితే ఉన్నారో అయా వారిపైన నీ కృప కలుగును గాక. ఆ ప్రతి భయంకరమైన పరిస్థితుల నుంచి మీరే విడిపించి సమాధానం, సంతోషాన్ని మీరు దయచేయండి. అలానే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్స్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయ, మీ కృప, మీ కనికరం మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మా తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల మొదటి శనివారం ఉదయం 9 గంటల నుండి ఎస్పీజీ తమిళ్ చర్చ్, ఆల్ఫా హోటల్ వెనకాల, రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ మంగళవారం ఉదయం 9 గంటల నుండి జింకానే గ్రౌండ్స్ పక్కన కందుకూరి కళ్యాణ మండపం, విజయవాడ. భద్రాద్రి కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 2వ శనివారం ఉదయం 9 గంటల నుండి హేమచంద్రపురం, ఇల్లందు బైపాస్ రోడ్, భద్రాద్రి కొత్తగూడెం. తాడేపల్లిగూడెం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ మంగళవారం ఉదయం 9 గంటలకు రేణుకా ఫంక్షన్ హాల్, కొండయ్య చెరువు రోడ్, కొత్త బ్రిడ్జ్ ఎదుట, తాడేపల్లిగూడెం. అమలాపురం ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అమ్మ తేజ మినిస్ట్రీస్ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలు ప్రతి నెల 4వ బుధవారం ఉదయం 9 గంటల నుండి కలెక్టరేట్ ఆఫీస్ ఎదురుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవన్,
అమలాపురం. అమ్మ తేజ మినిస్ట్రీస్ ఆదివారపు ఆరాధనలు. మొదటి ఆరాధన ఉదయం 7 గంటలకు పండితాపురం ఖమ్మం. రెండవ ఆరాధన ఉదయం 9 గంటలకు హేమచంద్రపురం భద్రాద్రి కొత్తగూడెం. తిరిగి సాయంకాల సమయంలో 8:30 నుండి ప్రత్యేకమైన స్వస్థత ప్రార్థనలు అనే లైవ్ కార్యక్రమం హేమచంద్రపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రసారం అవుతుంది. వివరాల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 7286000072, 7286000071, 9346000100.